హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు టాపిక్ సి సెక్షన్ తర్వాత స్నానం ఎలా చేయాలి. చాలామంది కుట్లు తడవకుండా స్నానం చేయాలి, అసలు కుట్లు తడవకూడదు, కుట్లు తడిస్తే వాటి యొక్క ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, అవి తడిసి మళ్ళీ కుట్లు ఆరవు, వాటి మీద చీము అవన్నీ పట్టేస్తాయి అని అయితే అంటారు కదా. అవి ఏంటి, అలా కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి ఈ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే స్నానం చేయాలండి ఖచ్చితంగా. డైలీ సింగిల్ డే, డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో అయితే బాత్ అయితే చేయాలండి మనం. అయితే స్నానం చేసేటప్పుడు ముందు సోప్ అంతా బాడీ అంతా రాసుకున్న తర్వాత వాటర్ని అయితే మనం స్నానం చేయడానికి ఒక 10 మినిట్స్ టైం తీసుకుంటే అందులో 5 మినిట్స్లోనే మనం స్నానం అనేది కంప్లీట్ చేసుకోవాలి. ముందు సోప్ అంతా కంప్లీట్గా రాసుకున్న తర్వాత వాటర్ని ఒకేసారి పైనుంచి కింద వరకు పోసుకోవాలి. అలా వాటర్ని అయితే వెంటనే పోసేసుకోవాలండి మన మీద. అప్పుడైతే ఆ కుట్ల మీద నుంచి వాటర్ జారినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్నానం అయిపోయిన తర్వాత అక్కడైతే కాటన్ క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. చాలామంది అంటూ ఉంటారు ఆయింట్మెంట్ రాసుకోండి, లేకపోతే కొబ్బరి నూనె రాసుకోమని అయితే చాలామంది సజెషన్ ఇస్తారండి. డోంట్ డూ దట్. కొబ్బరి నూనె అయితే అస్సలు రాసుకోకూడదు. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల అక్కడైతే లోపల దానికి ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసి చిన్న కురుపుల్లా అయితే వచ్చేస్తాయి. కొబ్బరి నూనె అయితే అస్సలు రాసుకోవద్దు. మీరు చాలామంది పెద్దవాళ్ళు ఆ సజెషన్ అయితే ఇస్తూ ఉంటారు మీకు, అదైతే అస్సలు చేయొద్దు. ఇంకా బెటర్ ఏంటి అంటే స్నానం అయిపోయిన తర్వాత నీట్గా క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకొని దాని మీద ఆయింట్మెంట్ రాసుకుంటే దాని మీద ఉన్న ఇంకా వాటర్ అనేది అబ్జర్వ్ అయితే అయిపోతుందండి. ఇంకా దానివల్ల ఏం ప్రాబ్లం అయితే మీకు ఉండదు. ఓకేనా. స్నానం చేసేటప్పుడైతే మీరు ఆ చిన్న టెక్నిక్ అనేది ఫాలో అవుతే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చీము పట్టడం ఉండదు, కుట్లు ఆరకుండా ఉండడం ఉండదు, అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ అయితే మీకు ఉండవు. స్నానం చేసేటప్పుడు సోప్ అంతా రాసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ని పైనుంచి కిందకి ఒక 3 మినిట్స్లోనే మన బాత్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఇట్స్ బెటర్ టు సేవ్. ఓకేనా. ఈ టిప్ని మీరైతే ఫాలో అవుతారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.